హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, అన్ని రకాల పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసము 2020 సంవత్సరానికి సంబంధించిన జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు బిట్స్ రూపంలో డైలీ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో తప్పకుండా డైలీ ఫాలో అవ్వండి. ఈ క్లాస్లో మనము క్లాస్ నెంబర్ 15 డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇంతవరకు అందించినటువంటి ఈ సిరీస్లో 14 క్లాసెస్ అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క క్లాసెస్ అన్నీ కూడా వాచ్ చేయండి. ఒకటికి రెండు సార్లు మీరు ఆ క్లాసెస్ని వాచ్ చేసినట్లయితే మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఏ బిట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి మే నెలకు సంబంధించినటువంటి పార్ట్ 2. సో ఆల్రెడీ నిన్న నైట్ మే నెలకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఏ విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త అరుదైన సూపర్ ఎర్త్ గ్రహాన్ని కనుక్కున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3. కార్పెంటరీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త సూపర్ ఎర్త్ గ్రహాన్ని కనుక్కున్నారు. నెక్స్ట్, భారత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ 159వ జయంతి సందర్భంగా ఏ దేశము ఆయన మీద ఓ వీధికి పేరు పెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 4. ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశము ఆయన మీద ఓ వీధికి పేరు పెట్టింది. నెక్స్ట్ వన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSEకు కొత్తగా నియమితులైన చీఫ్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1. మనోజ్ అహూజా 2020 మే 12 నుంచి దీనికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి దేశీయ యాంటీ సార్స్ CoV-2 హ్యూమన్ IgG ఎలిసా టెస్ట్ కిట్ను ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ 4. కార్డిలా హెల్త్ కేర్. నెక్స్ట్ వన్, వలసదారుల కదలికలను తెలుసుకోవడానికి నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఆన్లైన్ డాష్ బోర్డును ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. నెక్స్ట్, కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడటానికి భారతదేశానికి 3.6 మిలియన్ యుఎస్ డాలర్లను ఏ దేశానికి చెందిన వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు ఇవ్వనున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1. USA దేశానికి చెందిన వ్యాధి నివారణ కేంద్రాలు ఇవ్వనున్నాయి. నెక్స్ట్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా దేశంలో ఏటా మే 16ను ఏ రోజుగా పాటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1. జాతీయ డెంగ్యూ దినంగా పాటిస్తారు. నెక్స్ట్ వన్, ఇటీవల 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న పథకము అటల్ పెన్షన్ యోజన. ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన క్రింద సభ్యత్వం నమోదు చేసుకున్న పురుషులు స్త్రీల నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1. 57:3. అంటే 57 పురుషులకి 43 స్త్రీల నిష్పత్తి. ఇంతమంది సభ్యులు ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన పథకం కింద సభ్యత్వము నమోదు చేసుకున్నారు. నెక్స్ట్, ఆసియా ఓషియానియా జోన్ ఫెడ్ కప్ హార్డ్ అవార్డు 2020ను గెలుచుకున్న మొదటి భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4. సానియా మీర్జా. నెక్స్ట్, ప్రపంచంలోని ఏ ప్రాంతంలో 2010 నుండి 2020కు నికర అటవీ నష్ట అతిపెద్ద వార్షిక రేటు నమోదైంది? ఆన్సర్ ఆప్షన్ 3. ఆఫ్రికా. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రానికి చెందిన తేలియా రుమాలు వస్త్రానికి భౌగోళిక సూచిక GI గుర్తింపు వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 1. తెలంగాణ. నెక్స్ట్ వన్, టెక్నాలజీ ఆధారిత కంట్రోల్ రూమ్ కమ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయిన ఛాంపియన్స్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 3. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ప్రపంచ ఆర్థిక ఫోరము ప్రపంచ శక్తి పరివర్తన సూచిక 2020లో భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4. 74. నెక్స్ట్ వన్,
ఫేస్బుక్ భాగస్వామ్యంతో గోయింగ్ ఆన్లైన్ యాస్క్ లీడర్స్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఏ ప్రదేశాలను భారత వాతావరణ శాఖ వాతావరణ సూచనలో మొదటిసారి చేర్చింది? ఆన్సర్ ఆప్షన్ 4 2, 1 మరియు 2 అనగా గిల్గిట్ బాల్తిస్తాన్ అలాగే ముజఫరాబాద్. సో ఈ యొక్క వాతావరణ సూచనలో మొదటిసారిగా ఈ ప్రదేశాలను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రదేశాలను భారత వాతావరణ శాఖ చేర్చింది. నెక్స్ట్, ప్రతి సంవత్సరము మే 18న పాటించే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 మ్యూజియం ఫర్ ఈక్వాలిటీ, డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ తాజా నివేదిక ప్రకారము 2019తో పోలిస్తే అంతర్జాతీయ పర్యాటక రంగంలో క్షీణత శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 60%, 60 నుండి 80%. నెక్స్ట్, ప్రపంచ రక్తపోటు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని మే 17న జరుపుకుంటారు. నెక్స్ట్, కోవిడ్-19 ప్రాబల్యాన్ని పర్యవేక్షించడానికి ఎంచుకున్న జిల్లాల్లో జనాభా ఆధారిత సెరో సర్వేను ICMR ఏ సంస్థతో కలిసి ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 3 నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. నెక్స్ట్, కోవిడ్-19తో పోరాడటానికి షాంఘైలోని బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశానికి రుణంగా ఇచ్చిన గ్రాంట్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 $1 బిలియన్. నెక్స్ట్, జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించిన డిజిటల్ కాన్ఫరెన్స్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 రీస్టార్ట్. నెక్స్ట్ వన్, దేశంలో సురక్ష స్టోర్ కార్యక్రమాన్ని శక్తివంతం చేయడానికి సేఫ్ జాబ్ సిక్కీపై అనే స్టార్టప్లతో ఏ విభాగం భాగస్వామ్యం ఏర్పరచుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4 వినియోగదారుల వ్యవహారాల విభాగము. నెక్స్ట్, 2020 క్యాలెండర్ సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధిపై ఐక్యరాజ్య సమితి అంచనా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 1.2%. నెక్స్ట్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 2018లో సేకరించిన డేటా ఆధారంగా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ ప్రకారము అత్యధిక శిశు మరణాల రేటు కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, భారత్ మధ్య ఆసియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా స్కైట్రాక్స్ అవార్డు 2020ను గెలుచుకున్న భారతీయ విమానాశ్రయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయము. నెక్స్ట్ వన్, సముద్ర లోతట్టు మత్స్య అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము ఏ పథకం క్రింద 20,000 కోట్లను కేటాయించింది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. నెక్స్ట్, 5వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన బెంజమిన్ నెతన్యాహు ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ 3 ఇజ్రాయెల్. నెక్స్ట్ వన్, ఆటోమేటిక్ రూట్ క్రింద రక్షణ పరికరాల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని కేంద్ర ప్రభుత్వము 49% నుంచి ఎంతకు పెంచింది? ఆన్సర్ ఆప్షన్ 4 74% పెంచింది. నెక్స్ట్, దేశంలో స్టార్టప్ల కోసం మొదటి సైబర్ సెక్యూరిటీ యాక్సిలరేటర్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కర్ణాటక. నెక్స్ట్ వన్, జో అల్వారస్ రచించి స్వరపరిచిన యునైటెడ్ వి ఫైట్ అనే మ్యూజికల్ క్రియేషన్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. నెక్స్ట్ వన్,
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆప్కే ద్వార్ యోజన ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, వుహాన్ డైరీ డిస్పాచెస్ ఫ్రమ్ ఏ క్వారంటైన్డ్ సిటీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఫాంగ్ అనే వ్యక్తి రచించారు. నెక్స్ట్, ఏ రాష్ట్రానికి చెందిన సోహ్రాయ్ కోవర్ పెయింటింగ్కు భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది? ఆన్సర్ ఆప్షన్ 1 జార్ఖండ్ రాష్ట్రానికి జిఐ ట్యాగ్ లభించింది. నెక్స్ట్, సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసిన నాన్ ఇన్వాసివ్ బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ వెంటిలేటర్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 స్వస్థ్ వాయు. నెక్స్ట్ వన్, రాష్ట్రం ద్వారా వెళ్తున్న వలస కార్మికులకు బూట్లు లేదా చెప్పులు అందించే చరణ్ పాదుకా కార్యక్రమాన్ని మొదటిసారి ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1 మధ్యప్రదేశ్ ప్రారంభించింది. నెక్స్ట్, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వము వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వ్యవస్థను ఏ సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది? ఆన్సర్ ఆప్షన్ 3 మార్చి 2021 నుంచి అమల్లోకి తీసుకురానుంది. నెక్స్ట్, ఏ రంగంలోని వర్కింగ్ క్యాపిటల్ లోన్ల కోసం సంవత్సరానికి 2% వడ్డీ రాయితీని అందించే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 4 పాల రంగంలోని వర్కింగ్ క్యాపిటల్ లోన్ల కోసము సంవత్సరానికి 2% వడ్డీ రాయితీని అందించే కొత్త పథకాన్ని ప్రభుత్వము ప్రవేశపెట్టింది. నెక్స్ట్, ఇంటర్సెప్టర్ బోట్లతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నియమించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ ఓడ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 సాచెట్. నెక్స్ట్ వన్, 2022 నాటికి పునరుత్పాదకత ఇంధన సంస్థాపనలో భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 175 గిగావాట్స్. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రానికి చెందిన తంజావూర్ నెట్టి వర్క్స్ ఆరంబవూర్ వుడ్ కార్వింగ్స్కు భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 1 తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటిది. నెక్స్ట్, భారత కోవిడ్-19 సామాజిక రక్షణ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంక్ ఆమోదించిన గ్రాంట్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 బిలియన్ US డాలర్లు. నెక్స్ట్, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ క్రింద భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రధాని మోడీ ప్రకటించిన ప్యాకేజీ విలువ అంటే 10% జీడిపికి సమానము ఏంటి? ప్యాకేజీ విలువ ఏంటి లేదా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 20 లక్షల కోట్ల రూపాయలు. నెక్స్ట్, ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ రోజుగా ఏ తేదీని గుర్తిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 మే 18ని. నెక్స్ట్, దుర్బల దేశాలలో అవసరాల కోసము ఐక్యరాజ్య సమితి దాని భాగస్వామ్య ఏజెన్సీలు సేకరించిన నిధుల విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 $6.7 బిలియన్. నెక్స్ట్, లెడ్ బ్యాటరీల స్థానంలో వినియోగించడానికి తేలికపాటి కార్బన్ ఫోమ్ను సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేశారు. నెక్స్ట్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇటీవల ఏ కోవిడ్-19 పరీక్ష యంత్రాన్ని దేశానికి అంకితం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 కోబాస్ 6800. నెక్స్ట్ వన్, దేశంలో ఉపాధి ప్రోత్సాహం కోసము ఎంజీఎన్రేగా కోసం కేటాయించిన అదనపు నిధులు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 40,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా
ఎంఎస్ఎంఈలకు సెక్యూరిటీ లేకుండా ఇచ్చే అత్యవసర క్రెడిట్ లైన్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 3,00,000 కోట్లు. నెక్స్ట్ వన్, ఎంఎస్ఎంఈ కొత్త నిర్వచనం ప్రకారం మీడియం యూనిట్ల ప్రమాణాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 20 కోట్లు, 20 కోట్లు అండ్ అలాగే 100 కోట్లు. నెక్స్ట్, లాక్డౌన్ తర్వాత కోవిడ్-19 కమ్యూనిటీ ఇన్ఫెక్షన్ కంటైన్కు సహాయపడటానికి మిర్ ఏహెచ్డి కోవిడ్-19 డాష్బోర్డ్ అనే ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఐఐటి గాంధీనగర్. నెక్స్ట్, ఇన్ఫ్లుయెంజా వంటి అనారోగ్యాలను కలిగిన రోగుల రక్త ఆక్సిజన్ స్థాయిలను, హృదయ స్పందన రేటును పర్యవేక్షించడానికి ప్రాణవాయు అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, సబ్నేషనల్ మ్యాపింగ్ ఆఫ్ అండర్ 5 అండ్ neonatal mortality trends in India, ది గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ 2000 సంవత్సరం నుంచి 2017లో అంటే 2000 నుంచి 2017 ప్రకారము అత్యధికంగా 5 ఏళ్లలోపు నవజాత శిశు మరణాలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, దేశంలో డైరెక్ట్ టు బ్యాంక్ డిపాజిట్ల కోసము మనీగ్రామ్ చెల్లింపు వ్యవస్థతో ఏ ప్రైవేట్ రంగ బ్యాంకు భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఫెడరల్ బ్యాంకు. నెక్స్ట్ వన్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 వి విద్యావతి నియమితులయ్యారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్స్ ఫ్రీగా కావాలనుకుంటే మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి రైట్ సైడ్ బాటమ్ లెవెల్ ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి అలో అని చూస్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితేనే మీకు నేను పెట్టే ప్రతి మెటీరియల్స్ అన్ని కూడా మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క ఛానల్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.